అందరికీ నమస్కారం. గీతమ్మ కథల ప్రపంచానికి స్వాగతం. నేను మీ గీతావాణి. ఇప్పుడు మనం శరత్చంద్ర చటోపాధ్యాయ రచన చరిత్రహీనులు ఆస్వాదిస్తున్నాం. ముందుగా 17వ భాగంలో జరిగిన కథను క్లుప్తంగా తెలుసుకుని 18వ భాగంలోకి ప్రవేశిద్దాం. మరో మాట, నిన్నటి జరిగిన కథలో ఒక చిన్న తప్పు దొర్లింది. ఈ అనువాద రచనలు చదివి వాటిల్లోని డొంక తిరుగుడు ధోరణి నాకు పట్టుబడినట్లుంది అనిపించింది. నిన్నటి జరిగిన కథను మళ్ళీ వింటూ ఉంటే ఆ పొరపాటును అందరూ గమనించే ఉంటారు. దిగజారుతున్న సతీషుని ఆరోగ్య పరిస్థితి అని పలుకవలసిన ఈ అసంపూర్ణ వాక్యాన్ని దిగజారుతున్న సతీషుని అనారోగ్య పరిస్థితి అని పలికాను. వెంటనే గమనించాను, తప్పు దిద్దుకోవాలంటే రిలీజ్ చేసిన వీడియోని వెంటనే డిలీట్ చేయాలి. ఇలా అనేక పర్యాయాలు గతంలో చేయడం జరిగింది. ఈసారికి మాత్రం ఓపిక లేక వదిలేశాను. ఇక జరిగిన కథలోకి. సావిత్రి వ్రాసి పంపిన ఉత్తరం అందుకుని ఉపేంద్రుడు సతీషుని వద్దకు వస్తాడు. సరోజని కూడా అతని వెంబడి వస్తుంది. సావిత్రి పెద్ద మనసును గ్రహించి ఉన్న ఉపేంద్రుడు సరోజనిని ఆహ్వానించే బాధ్యతను సావిత్రికే అప్పగిస్తాడు. ఒక ప్రియ సోదరి రూపంలో ఉపేంద్రుడు సావిత్రిని స్వీకరిస్తాడు. ప్రాణమిత్రులు ఉపేంద్రుడు సతీషుడు మళ్ళీ ఒకటవుతారు. సావిత్రిని సతీషుని ఉపేంద్రుడు క్షమాపణ కోరతాడు. భార్య సురబాల మరణ వార్తను తెలుపుతాడు. దివాకరుడు కిరణ్మయిని లేవదీసుకుని పోయిన విషయాన్ని కూడా వెల్లడి చేస్తాడు. ఉపేంద్రుని చూసుకునే బాధ్యతను సావిత్రి స్వీకరిస్తుంది. సతీషుడు అనంతమైన ఆరాటం, అనేక ప్రశ్నలు తరువాత తన స్వామిత్వాన్ని సావిత్రి అంగీకరించిన తరువాత ఆమెను ఉపేంద్రుని వెంట పంపటానికి ఎట్టకేలకు అంగీకరిస్తాడు. ఇక 18వ భాగంలో కథ ఈ విధంగా మొదలవుతుంది. సాయంత్రం 5:30 గంటలకు కర్రల కార్ఖానా వదిలిపెట్టిన తర్వాత దివాకరుడు అరకాన్లో ఒక బజారు వెంట పోతున్నాడు. దుమ్ము, ధూళి, రంపపు దూగరతో అతని ఒళ్ళంతా నిండి ఉంది. ఒంటి మీద ఒక చిరుగుల చొక్కా ఉంది. పంచె కూడా దాదాపు అలాంటిదే. ఎడంకాలు బూటు మొన చిరిగిపోవడం వల్ల వేళ్లు బయటికి తొంగి చూస్తున్నాయి. ఇప్పుడు దివాకరుడు ఆ దివాకరుడు కాదు. త్వరగా గుర్తించడం కూడా కష్టం. పగలంతా అన్నం లేదు. ఈ స్థితిలోనే అతను రొప్పుతూ రోజుతూ కామినీ దాసి ఇంటికి వచ్చి చేరాడు. కింద అంతస్తులో 4 రూపాయల బాడుక్కి ఒక గది తీసుకుని ఉంటున్నాడు. చిన్న వసారాలో ఒక పక్కని వంట చేసుకుంటారు. మరొక పక్కన కట్టెలు, కుండ, చట్టి ఒకదాని మీద ఒకటి పెట్టున్నాయి. దివాకరుని అడుగులు చప్పుడు విని పక్క గదిలోంచి ఇంటి యజమానురాలు బయటకొచ్చి గొంతు పెద్దది చేసి, వచ్చావు? మీరు ఈ చేసేదంతా ఏమిటి బాబూ? రాత్రింబవళ్ళు ఎప్పుడూ జగడాలు, కీచులాటలు. ఇదంతా మమ్మల్ని వెర్రివాళ్ళని చేయటానికి పన్నుగడా ఏమిటి అన్నది. దివాకరుడు ఉదాసీనతతో తల వంచుకున్నాడు. అతను పొద్దున 2 జాములకు భోజనానికి వచ్చి కిరణ్మయితో కీచులాడి తిండి తినకుండానే పనిలోకి వెళ్ళి ఇప్పుడు కార్ఖానా వదిలిపెట్టిన తర్వాత వచ్చాడు. అతని స్థితి చూసి ఇంటావిడ కోపం తగ్గలేదు. ఆవిడ, నువ్వు పెళ్ళాడిన ఇల్లాలు కాదు బాబూ, ఇలా అధికారం చెలాయించడానికి. లేవ తీసుకొచ్చినా ఆమె కూడా ధర్మం, నీతి కాపాడింది. ఈ 4-5 నెలలు నగలు, నాణ్యాలు అమ్ముకొని ఏదో విధంగా నీకు తిండి పెట్టింది. ఇంటి అద్దె ఇచ్చింది. ఇప్పుడు నీకు నౌకరీ కుదిరింది. నువ్వు ఆమెతో వేగలేకపోతే వేరే వెళ్ళి ఉండు గాని అనవసరంగా ఆమెను యాతన పెట్టకు.
అంత చక్కని పిల్ల తిండి తిప్పలేక పుల్లైపోయింది. కొంచెం ఆగి, నువ్వు లేకపోయినా, నువ్వు ఆమెను ఇలా బంధించి ఉంచకపోయినా ఆమెకొచ్చిన చింతేమీ లేదు. ఆ గొందిలో ఉండే శెట్టిగారు నా దగ్గరికి రోజు మనిషిని పంపుతున్నాడు. ఒళ్ళంతా బంగారంతో కప్పేస్తానంటున్నాడు. ఆడదానికి చింతేమిటి బాబూ? బియ్యం చిమ్మేవారికి కాకులకి ఏమి కొరవా? నా మాట విని పో, ఇంకా వెళ్ళిపో. ఎన్ని రోజులుండి చెప్తున్నాను. ఇంతవరకు జరిగిపోయిందేదో జరిగిపోయింది. ఇక మీ ఇద్దరికీ పొత్తు కుదరదు అన్నది. దివాకరుడు ఆమెను వెంటనే ఆపి, చాలు, సరిపెట్టు. ఇంతకంటే నువ్వు చెప్పవలసిన అవసరం ఏమీ లేదు. కానీ ఆమె మనస్సు ఏమిటో అది కూడా కొంచెం తెలుసుకో. నువ్వు ఆమెకు సలహా చెప్పవచ్చావా అన్నాడు. సరిగ్గా ఆ సమయంలోనే కిరణ్మయి గదిలోంచి బయటకొచ్చింది. స్థితి మారేటప్పటికీ మనుష్యుని దైహిక మానసిక పరివర్తనలు ఎంత తొందరగా జరుగుతాయో, ఎంత విచిత్రంగా జరుగుతాయో చూసి ఆశ్చర్యచకితులవ్వవలసి వస్తూ ఉంటుంది. ఇవాళ ఆమెను చూసి సౌందర్య రాశి కిరణ్మయ్యేనని ఎవరు అనగలుగుతారు? 6 నెలల కిందట ఈమె సంఘాన్ని, ధర్మాన్ని తిరస్కరించి మానవత్వాన్ని కాళ్ల కింద నలిపి అమాయక యువకుణ్ణి రూపము, ప్రేమ అనే మిథ్యామోహంలో ముంచి అన్ని విధాలా వంచితుని చేసి ఇక్కడికి తీసుకొచ్చింది. ఆ మోసపు ఉరిత్రాటిని కిరణ్మయి ఇవాళ స్వయంగా తన గొంతుకు తగిలించుకుంటూ ఉంది. పాపంతో పాటు చేసిన నిష్ఫల ప్రయత్నం ఫలస్వరూపంగా దివాకరుని హృదయంలోంచి బయటకు వచ్చిన వాసన రాక్షసి నుండి ఆత్మరక్షణ చేసుకోవటానికి దానితో పోరి పోరి కిరణ్మయి నేటికి జర్జరిత అయిపోయింది. ఆమె తల వెంట్రుకలు నూనె లేక రేగి ఉన్నాయి. బట్టలు మురికితో చిరుగులతో జీరాడుతూ ఉన్నాయి. ముఖం మీద ఒక విధమైన శుష్క క్షుధ అధైర్యపు చరమ సీమ చేరుకుంది. శరీరంలోని సౌందర్యహీనతను చూసి కళ్లకు చింత కలుగుతూ ఉంది. మూర్తి స్వరూపమైన పేద లక్ష్మిలాగా ఆమె మెల్లగా వచ్చి స్తంభాన్ని ఆనుకుని నుంచుని మెదలకుండా నలువైపులా చూస్తూ ఉంది. ఆమెను చూడగానే దివాకరుడు దెబ్బతిన్న తోడేలులాగా నోరెత్తాడు. సిగ్గుమాలిన తనం హద్దుమీరిపోయింది. ఆ కూలి దివాకరుడు ఇవాళ ఇంతమంది ముందు అలాంటి మాటలు నోరెత్తి అనగలుగుతాడని ఎవరనుకోగలరు? కానీ యథార్థంగానే అతను, ఏం వదినా, ఇదేనా సంగతి? ఇప్పుడు నీకు మార్వాడీలు, తురకలు, మద్రాసీలు అవసరమయ్యారా? అందుకనేనా రాత్రింబగళ్ళు ఈ పోట్లాటలు? అందుకనేనా నేను నీకు కంటకమైపోయింది అన్నాడు. కిరణ్మయి ఏమీ తెలుసుకోలేక మెదలకుండా అతని మొహం కేసి చూస్తూ ఉండిపోయింది. కానీ ఇంటావిడ అతనికి సమాధానమిచ్చింది. ఆమె ఒక అడుగు ముందుకు వేసి చెయ్యి ఆడిస్తూ కళ్ళు మిటకరిస్తూ, ఎందుకు అవసరం లేదు? మేము గృహస్థులమేమీ కాదు. జీవితమంతా ఒక్కడనే పట్టుకొని వేలాడటానికి స్వేచ్ఛగా విహరించే పక్షులం. ఎవరి దగ్గర సుఖంగా ఉంటే, ఎక్కడ సువర్ణ ధామం ఉంటే వారి దగ్గరికి వెళ్ళి వాళ్తాం. దానిలో సిగ్గుపడవలసిందేముంది అన్నది. దివాకరుడు క్రోధంతో మండిపడి, నోరుముయ్ వెధవముండ, నేను అడిగిన దానికి సమాధానం చెప్పనియ్యి, నువ్వు అరుస్తావెందుకు అన్నాడు. ఈసారి ఇంటావిడ కూడా ఫిరంగి గుండులాగా భగ్గుమని కొట్టవచ్చినట్లు, ఏమిరా, నా ఇంట్లో ఉంటూ నన్ను వెధవమండ అంటావా? భో వెధవ, నా ఇంట్లో నుండి ఇప్పుడే అన్నది. దివాకరునికి కూడా కోపం వచ్చింది. ఒక నీచ స్త్రీ నోటి వెంట ఇంత అవమానకరమైన మాటలు విని కూడా నడుం బిగించి ఆమెతో ఇంత వాద వివాదాలు చేస్తానని అతను దుస్వప్నంలో కూడా తలచలేదు. కానీ ఇప్పుడతను ఉపేంద్రబాబు, సురబాల ప్రేమానురాగాలతో పెంచిన దివాకరుడు కాదు. అందుచేత అతను కూడా కళ్ళెర్రజేసి, నేనెందుకు పోతాను? నువ్వు అద్దె పుచ్చుకోవటం లేదా ఏమిటి అన్నాడు.
ఇంటావిడ కూడా ఏమీ తొణక్కుండా బెనక్కుండా మహా అద్దె ఇచ్చేవాడు బయలుదేరాడు. నీ బతుకు నువ్వు పాడుగాను, ఆడదాని సంపాదన మీద బతుకుతూ ఇంత అదిరిపాట. ముక్కు మూసుకుని మునికి చావటానికి కాసిన నీళ్ళెక్కడ దొరకలేదు. పో ఇక్కడి నుంచి, లేకపోతే చీపురుతో దిగదుడుపులు పెట్టి ఇంటి నుంచి గెంటిస్తాను అన్నది. అయితే పోతానుండు అని అతను పళ్ళు నూరుతూ వెర్రివాడిలాగా పరిగెత్తుకొచ్చి కిరణ్మయి గొంతు మీద చెయ్యి వేసి ఒక్క తోపు తోశాడు. పగలంతా తిండి తిప్పలు లేక నిర్జీవిలాగా అలసి ఉన్న కిరణ్మయి తోపుకు తట్టుకోలేక బాల్చీ మీద వెళ్ళి వెలికిలా పడింది. ఉన్మత్త దివాకరుడు ఆమె వీపు మీద ఒక తన్ను తన్ని, పద నడు, నీ మార్వాడి ఎవడో చూస్తాను అని ఇంట్లోకి చొరబడ్డాడు. ఇంటావిడ వికటాట్టహాసంతో అరిచింది. అప్పుడే కార్ఖానా నుండి వచ్చి పంపు వద్ద మొహము చేతులు కడుక్కునే వాళ్ళల్లా చేతిలో సబ్బు అవతల పారేసి పరిగెత్తుకొచ్చారు. ఇంటావిడ గుండె కొట్టుకుంటూ, పాపం ఆ పిల్లని చంపాడు ఈ దొంగముండా కొడుకు, వీణ్ణి ఇక మా ఇంటికేసి తిరిగి చూడకుండా తన్నండి అన్నది. ఇంటావిడ ఫిర్యాదు విని వాకిట్లో కూడిన గుంపు ఇంట్లో దూరబోతుండేటప్పటికీ కిరణ్మయి లేచి నుంచుని పవిటి సర్దుకుంటూ కఠిన స్వరంతో, పోట్లాటలు కీచులాటలు ఎవరింట్లో లేవు. నన్ను కొడితే మీకెందుకు బాధ, పొండి, మీ ఇళ్లకు పొండి అని ఆమె చప్పున ఇంట్లోకి వెళ్ళి తలుపు వేసుకుంది. పౌరుషాలు చూపెట్టడానికి వచ్చిన వారంతా అలాంటి సదవకాశం పోయినందుకు విచారపడుతూ వెళ్ళిపోయారు. బయట నుంచుని ఉన్న ఇంటావిడ బుగ్గన వేలెట్టుకుని తనలో తాను, ఎంత విచిత్రలీలా అనుకుంది. తలుపు వేసి కిరణ్మయి నిప్పు పుల్ల గీచి దీపం వెలిగించింది. విశాలమైన గది కాకపోయినా పొడుగ్గా ఉంటుంది. ఒకవైపున డొక్క నారతాడు మంచం మీద దివాకరునికి పక్క ఉంది. రెండవ వైపున బల్ల మీద కిరణ్మయి పక్క చుట్టి ఉంది. కాళ్ల వైపున మట్టి కుండలు ఒకదాని మీద ఒకటి దొంతర్లు పెట్టి ఉన్నాయి. ఆ మూల వంకిన బూర్లె మూకుడు, సీసాలు అవి తగిలించున్నాయి. ఇదే వీరి సంసారం, ఇవే వీరిద్దరి గృహస్థ పరికరాలన్నీ. దీపం వెలిగించి కిరణ్మయి వాకిటి దగ్గరకొచ్చి స్థిమితంగా కూర్చుంది. ఎవ్వరూ నోరు విప్పి మాట్లాడలేదు. మంచం మీద దివాకరుడు తల వంచుకుని మెదలకుండా కూర్చున్నాడు. ఈ విధంగా చాలాసేపటి వరకు ఇద్దరూ మెదలకుండా కూర్చున్న తరువాత కిరణ్మయి లేచి మెల్లగా ఎదుటికొచ్చి సహజభావంతో, కుండలో అన్నం ఉంది, వడ్డిస్తాను అన్నది. దివాకరుడు రుద్ధ కంఠంతో వద్దు అన్నాడు. అతని కంఠస్వరాన్ని బట్టి ఇప్పటి వరకు అతను ఏడుస్తున్నట్లు తెలుస్తూ ఉంది. ఎందుకని వద్దు? పగలల్లా ఏమీ తినలేదు. ఇవాళ తినకపోయినా రేపు తినక తప్పదు. అన్న వస్త్రాల మీద అలిగితే లాభం లేదు. చేతులు మొహం కడుక్కుని వచ్చి భోంచి వడ్డిస్తాను అన్నది. దీనికి సమాధానంగా దివాకరుడు ఆ అని కూడా అనలేదు. అతను మరింత ఆత్మగ్లానితో వ్యధపడుతున్నాడు. అతను నిజంగా కిరణ్మయిని హృదయపూర్వకంగా ప్రేమిస్తాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా కాలం వరకు బయట ఎవరికి ఏమీ తెలియకపోయినా నిత్యం ఆ ఇద్దరిలో జరుగుతూ ఉండే శక్తి విరక్తుల ఆ విరహ సంగ్రామ పవనాలను దివాకరుడు మెదలకుండా సహిస్తూ వచ్చాడు. కొంతకాలం నుండి ఈ సంఘర్షణ బహిరంగము, మరింత క్లిష్టము అయింది. ఇలాంటి ఉత్తేజనాగ్ని అనేకసార్లు రగిలింది. కానీ ఇంతకుముందు ఎప్పుడూ అతను ఇలా ఒళ్ళు మరచి పాశవిక చర్య చేయలేదు. ఏ కారణం వల్ల, ఏ అత్యాచార ఫలితంగా కిరణ్మయి మీద అతను చెయ్యెత్తగలిగాడు? ఇవాళే మొదటిసారిగా ఎత్తాడు. ప్రస్తుతం ఈ సంగతులేమీ అతనికి తెలియదు. మొదట అతను ఆత్మ విస్మృతునిలా ఇంట్లో దూరి మంచం మీదకు వచ్చి కూర్చున్నాడు. కానీ కిరణ్మయి స్వయంగా తనను తనటానికి పరిగెత్తుకు వచ్చిన వారి నుండి కాపాడి లోపల గొళ్ళెం పెట్టిన తర్వాత అతనికి తెలివి వచ్చి తను చేసిన దానికి పశ్చాత్తాపపడసాగాడు. అతను అకస్మాత్తుగా కిరణ్మయి పాదాల మీద ఒక్కసారి పడి వెక్కి వెక్కి ఏడవసాగాడు. ఏడుస్తూనే, నేను పశువును, క్షమించు వదినా అన్నాడు.
కిరణ్మయి స్థిమితంగా నిర్వికార భావంతో క్షణంసేపు మెదలకుండా ఉండి స్వాభావికంగా, నీ తప్పేం లేదు. క్షణికావేశాలు మానవుణ్ణి కూడా పశువుని చేస్తాయి. నన్ను పశువుని చేయటానికి కాస్త కూడా లోటు ఉంచలేదు కదా అన్నది. దివాకరుడు తలకాయ తిప్పి, లేదు లేదు, నాకింకెవరితోనూ పనిలేదు వదినా. కానీ ఇవాళ నా అపరాధానికి ప్రాయశ్చిత్తం ఏమిటో చెప్పు. ప్రాణం ఇచ్చైనా సరే నేను దానికి ప్రాయశ్చిత్తం చేసుకుంటాను అన్నాడు. నువ్వు అలాంటి అపరాధం ఏమి చేశావు? క్రోధంలో మనిషి హత్య చేస్తాడని వినలేదు. నువ్వు మాత్రం ఏం చేశావు? ఒక్క తన్ను తన్నేవు. నేను మాత్రం ఏమీ తప్పు చేయలేదా బాబు? అంతా నీ తప్పేనా? అదంతా పోనీ, అభియోగాలు అనుయోగాలు అన్నీ నేటితో అంతమైపోయినాయి. దానితో భవిష్యత్తులో నీకు అవసరం లేదు. ఇక వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కుని భోజనం చెయ్యి. నేనింక నుంచోలేను అన్నది కిరణ్మయి. పగలంతా పస్తున్న తర్వాత దివాకరుడు కడుపు నిండా తిని మూతి కడుక్కోవడానికి బయటికి వెళ్ళాడు. బహుశా అతని మనక్లేశం కూడా వదిలిపోయింది. మూతి కడుక్కొని ఇంట్లోకి వచ్చి చూచి దివాకరుడు కొంచెం ఆశ్చర్యచకితుడైపోయాడు. కిరణ్మయి అతని పక్క చుట్టి మంచం కింద పెట్టింది. నా పక్క కింద పెట్టావెందుకు అడిగాడు. కిరణ్మయి స్థిరంగా, మొదట చెబితే బహుశా నువ్వు భోంచేసేవాడివి కాదు. ఇవాళ నుండి మన సంబంధం తెగతింపులైంది. ఇంకా ఎక్కువ పొద్దుపోలేదు. ఇవాళకి ఖాళీ మందిరానికి వెళ్ళి పండుకో. రేపు నీకు వీలున్న చోట ఇల్లు కుదుర్చుకుందువు గాని. ఒకవేళ ఈ దేశంలో ఉండటానికి ఇష్టం లేకపోతే ఎల్లుండి స్టీమర్ బయలుదేరుతుంది. డబ్బిస్తాను, ఇంటికి వెళ్ళిపో. నీకు ఎలా వీలుగా ఉంటే అలా చెయ్యి. ఇక నాతో నీకు ఏ విధమైన సంబంధం లేదు అన్నది. దివాకరుడు హతబద్ధునిలాగా ఈ మాటలన్నీ వింటున్నాడు. ప్రేమరహితమైన కిరణ్మయి కటు వాక్యాలు కొండరాళ్లలాగా వాళ్ళిద్దరి మధ్య అభేద్యమైన ఒక పెద్ద గోడ నిలబెడుతున్నాయా అనిపించింది అతనికి. ఆమె మాటలు ముగిసిన తర్వాత అతను స్వప్నంలోంచి లేచినట్లు, మరి నువ్వు అన్నాడు. నా సంగతి తెలుసుకున్నందువల్ల నీకు కలిగే లాభమేమీ లేదు నాయనా. ఈ దేశంలో ఉంటే రేపు ఎల్లుండిలో వింటాం అన్నది కిరణ్మయి. అయితే ఆ ఇంటావిడ మాట నిజమా? ఆ సభ్యత లేని శెట్టి అన్నాడు దివాకరుడు. కిరణ్మయి స్థిరంగా కానీ కటు స్వరంతో, అది సంభవమే. ఏది ఏమైనా నీ భుజాలెక్కి ఈ నీచ మార్గంలోకి దిగి వచ్చానని చిట్ట చివరి వరకు నిన్నే ఆశ్రయించుకుని నడవాలా ఏమిటి? అది అర్థం లేని మాట. నా ఒంట్లో బాగుండలేదు, వెళ్ళి పడుకుంటాను. ఇంకా ఎక్కువ ఆలస్యం చేయక వెళ్ళు. రేపు పొద్దున నీ సామానంతా నీకు పంపుతాను అన్నది. ఇంత తొందర? ఈ రాత్రికి కూడా నన్ను ఇక్కడ ఉండనియ్యవా అన్నాడు దివాకరుడు. ఉండనియ్యను. దివాకరుడు కొంచెంసేపు నిమ్మళించి, అయితే కేవలం నన్ను సర్వనాశనం చేయటానికే ఈ దారి తొక్కనిచ్చావా? ఎప్పుడూ ప్రేమించలేదు అన్నాడు. లేదు, నిన్ను కాదు, మరొక మనిషిని సర్వనాశనం చెయ్యాలనుకుని సర్వనాశనం చేశాను. మరి నేను? నా సంగతి వదిలిపెట్టు. నేను మొదటి నుంచి చివరి వరకు అన్నీ పొరపాట్లే చేశాను. ఆ తప్పుల కోసమే ఇవాళ నీ కాళ్ళు పట్టుకొని క్షమాపణ కోరుకుంటున్నాను అన్నది కిరణ్మయి. ఆ నిర్వికారమూర్తి మొహం చూసి దివాకరుడు ఒక దీర్ఘమైన నిట్టూర్పు విడుస్తూ, నా సర్వనాశనాన్ని గురించి నువ్వు ఊహించను కూడా లేదు. అందుకనే నువ్వింత చులకనగా క్షమాపణ కోరగలుగుతున్నావు. కానీ ఈ సర్వనాశనాన్ని నా ప్రేమ అధిగమించిపోయింది. అందుకనే ఇంతవరకు జీవించి ఉండగలిగాను. లేకపోతే ఓడ మీదే నా హృదయం బద్దలైపోయేది. నేను చనిపోయేవాణ్ణి. ఎవ్వరికీ ఏమీ తెలిసేది కాదు. ఇవాళ నీకు ఆ వెళ్ళబోయేవాణి ఎందు కూడా ప్రేమ లేదు కదా. అలాంటప్పుడు
నన్ను వదిలిపెట్టి అతని వద్దకు వెళ్ళేది ఎందుకు? నేనెప్పుడైనా నీకేదైనా అపకారం చేశానా? నిజంగా నువ్వు ఇంకెవరి వద్దకైనా వెళ్తున్నావా అన్నాడు. కిరణ్మయి తలకాయ తిప్పి అవును వెళ్తున్నాను అన్నది. తరువాత చాలాసేపటి వరకు నేలకేసి చూస్తూ ఊరుకొని మళ్ళీ తల ఎత్తి లేదు, ఇవాళ ఏమీ దాచిపెట్టను. నేను భగవంతుణ్ణి నమ్మను, ఆత్మను నమ్మను, పునర్జన్మ, స్వర్గ నరకాలను వేటిని నమ్మను. ఇవన్నీ నాకు నిస్సారం, అంతా మిథ్య. నేను నమ్మేది ఈ దేహాన్ని, ఈ లోకాన్ని. ఈ జీవితంలో నేను ఒక్క వ్యక్తి దగ్గర మాత్రం ఒక రోజున తల వంచుకోవలసి వచ్చింది. ఆమె సురబాల. పోనీ ఆ విషయాన్ని. నేను ఈ లోకాన్ని, ఈ దేహాన్ని మాత్రం ఒప్పుకుంటాను. ఈ జీవితంలో ఈ పాడు శరీరం ఏమీ అపేక్షించలేదు, కేవలం ప్రేమను మాత్రం అపేక్షించింది. దానికి ఆ భిక్ష ఎవ్వరూ పెట్టలేకపోయారు, ఇక పెట్టలేరు కూడా. కానీ నేను నా అహంకారానికి ప్రతీకారం చేయలేను. అందుచేతనే డాక్టర్ అనంగుని కూడా ఒకరోజు నేను వల్లో వేసుకోవాలని చూచాను, కానీ నా అదృష్టం ఎదురైంది అని ఒక చిన్న నిట్టూర్పు విడిచి కిరణ్మయి మెదలకుండా ఊరుకుంది. తర్వాత కొంచెం సేపటికి ఒక్కసారిగా సాహసం వచ్చినట్టు, ఆ తరువాత ఒకానొక రోజున, నిజంగా నేను ప్రేమించిన రోజున, నా శరీరం అంతా ఇంతకాలం నుండి దేనికోసం తీవ్రమైన ఉత్కంఠతతో తహతహలాడుతూ ఉందో గ్రహించాను అన్నది. దివాకరుడు ఆతృతతో దేనికోసం అన్నాడు. కిరణ్మయి చిరునవ్వు నవ్వి నా ప్రేమతో సమానమైనది స్వర్గంలో కూడా లేదనుకున్నాను, కానీ నా గర్వం ఎంతో కాలం నిలవలేదు. ఆ రోజున పరలోకాన్ని గురించి వాద వివాదాలు చేసి ఓడించి వచ్చిన దాన్ని మళ్ళీ ఓడిపోవలసి వచ్చింది. ఈ లోకం ప్రేమ ద్వంద్వంలో కూడా ఆమె ముందు తల వంచి తిరిగి రావాల్సి వచ్చింది. మోహపు తెరలు పటాపంచలైపోయినాయి. నీలాంటి కోట్ల కొలది రూపవంతులు కూడా ఆమెను మోసపుచ్చలేరని స్పష్టంగా తెలుసుకున్నాను అన్నది. దివాకరునికి కళ్ళ ముందర నుండి ఒక నల్లని తెర తొలగిపోతూ ఉందనిపించింది. ఆవిడ వద్ద నాకొక్క విషయం నేర్చుకోవాలని చాలా కుతూహలంగా ఉండేది. పతిని ప్రేమించడం బహుశా నేర్చుకోగలిగేదాన్ని కూడా, కానీ నా దురదృష్టం వల్ల ఆ దారి 2 రోజుల్లోనే కట్టుబడిపోయింది. అయితే నువ్వు అడిగిందేమిటి? తప్పకుండా ప్రేమించాను, కానీ వయసులో నేను నీకంటే పెద్దదాన్ని. మీ ఉపేంద్ర అన్న నిన్ను నాకు చేతికి అప్పగించిన దగ్గర నుంచి నేను నిన్ను తమ్మునిలాగా ప్రేమించాను. అందుకనేగా ఈ 6 నెలల నుండి ఒక ఇంట్లో ఉంటున్నా కూడా నీకు ఈ దేహాన్ని అర్పించలేదు. నీ నోటి వెంట ప్రేమ ప్రార్థనలు వింటూ ఉంటే శరీరమంతా సిగ్గు బిడియాలతో కంపించిపోయేది. అందుకని నీ తన్ను తిని ఇవాళ నా మనస్సు ఈ విధంగా విరక్తి చెందింది. పో దివాకర్, వెళ్ళిపో. నాకు పాపపుణ్యాలు, స్వర్గలోకాలు ఏమీ లేవు, కానీ ఈ శరీరం మీద నీ లుబ్ధ దృష్టులు నాటుకుపోయాయి. అవి నన్ను నరకాంధ కూపంలో జన్మాంతరాల వరకు ముంచి ఉంచుతాయి. అది నాకు ఇవాళ తెలిసి వచ్చింది అంటూ ఉండగానే ఆమె నేత్రాలు 2 ఏదో తీవ్ర జ్వాలతో అకస్మాత్తుగా ప్రజ్వలించాయి. దివాకరుడు దెబ్బతిన్న కుక్క పిల్లలాగా భయంతో వాకిటి వద్దకు జరిగి వెళ్ళాడు. కిరణ్మయి పక్క చుట్ట ఎత్తి దివాకర్ని ముందుకు విసిరేసి, ఇక నీ మీద నాకేమీ నమ్మకం లేదు. నా తమ్ముడొక్కడు మాత్రం ఇంకా జీవించే ఉన్నాడు. ఆ సతీషుని మొహం చూసుకొని నేను సదా నీ నుండి ఆత్మరక్షణ చేసుకోవాల్సి వచ్చింది. నువ్వు వెళ్ళిపో. దివాకరుడు ఇంకేం మాట్లాడకుండా పక్క చుట్ట చేతబట్టుకుని అంధకారంలో అదృశ్యమైపోయాడు. పొద్దున్నే కిరణ్మయి అలసటతో
ఆయాసంగా పనిపాటలు చేసుకుంటూ ఉంది. కామిని దాసి వచ్చి వాకిట్లో నుంచుని చిరునవ్వుతో, వాడు వెళ్ళిపోయాడు. నిన్న నా మీద పడి కొట్టబోయాడు. లేకపోతే ఆడదాన్ని ఉంచుకోవటం సామాన్యమా? వ్యవసాయానికి మేకలు పనికొస్తే ఇంకా ఎడ్లను కొనటం ఎందుకు అన్నది. కిరణ్మయి తలపైకెత్తి, అతను వెళ్ళిపోయాడని ఎవరన్నారు అన్నది. ఇంటావిడ చిరునవ్వు నవ్వి, ఓహో, ఇప్పుడు నాకన్నే కప్పవచ్చావా? ఎవరన్నారు? నేను ఈ ఇంటి కామందుని. ఈ రెండో వాళ్ళు చెప్పడానికి ఎవరొస్తారు? నేను నా చెవులారా అంతా విన్నాను. ఇంత మాత్రం కూడా తెలుసుకోలేకపోతే ఈ పాటికి ఈ ఇల్లు ఎవరి చేతుల్లో పడిపోయేదో. నా చేతుల్లోంచి లాక్కుని పంచభూతాలు స్వాధీనం చేసుకునేవి అన్నది. కిరణ్మయి మెదలకుండా తన పనిపాటలు చేసుకుంటూ ఉంది. సమాధానం రాకపోయేటప్పటికీ కామిని స్వయంగా, ఆపదని తొలగించమని నేను నీకెప్పుడో చెప్పాను. ఎక్కడికో వెళ్ళాడని చింతపడితే లోకంలో నిర్వహించటం కష్టం. హాయిగా తిను, కట్టుకో, హత్తర్లు సెంట్లు రాసుకో, బంగారు నగలు పెట్టుకో. ఇంకా ఒంటి నిండా బంగారమే బంగారం, చేతి నిండా డబ్బు. ఇదొక ప్రేమ తల్లి అన్నది. కిరణ్మయి ఒక్కసారి తలపైకెత్తి మళ్ళీ ఉంచుకుంది. తన ఉపదేశం పనిచేస్తూ ఉందనుకుని ఇంటావిడ మరింత ఉత్తేజంతో, మరీ ఇదేమిటమ్మా, ప్రేమించే సమయం ఇదేనా? ఇంకా నువ్వు వయసులో ఉన్నావు, రెండు చేతులతో దోచుకుంటావు. 4 డబ్బులు చేతబడిన తర్వాత కాలు మీద కాలు వేసుకుని తింటూ అప్పుడు ప్రేమించదువు గాని నిన్నెవరు కాదంటారు. చేతిలో డబ్బుంటే నువ్వు ఏమి చెయ్యాలన్నా చెయ్యగలవు అన్నది. కిరణ్మయి పరధ్యానంతో, అతనంతా విన్నాడో లేదో, ఏ సమాధానమూ చెప్పలేదు అన్నది. ఇంటావిడ పని పాటలు ఇంకా కాలేదు. అందుకని మళ్ళీ 2 జాములకు వస్తానని చక్కా పోయింది. ఈ ఇంట్లో ఉండేవారంతా దాదాపు కార్ఖానాలో పనిచేసేవారే. పొద్దున్న పనికి పోతారు, 12 గంటలకు మళ్ళీ ఇంటికొచ్చి స్నానము భోజనం చేసి మళ్ళీ వెళ్తారు. మళ్ళీ సాయంత్రానికి తిరిగి వస్తారు. ఇవాళ కూడా అంతా పనులకు వెళ్ళిపోయిన తర్వాత 2-2:30 గంటలకు ఇంటావిడ మళ్ళీ కిరణ్మయి గది వాకిట్లోకి వచ్చి నుంచుని, భోంచేశావా అమ్మాయి? ఏం కూర వండావు అన్నది స్నిగ్ధ కంఠంతో. ఇవాళ కిరణ్మయి పొయ్యి కూడా రాజేయలేదు. అయినా తలకాయ ఊగించి, భోంచేసే, రా కూర్చో అన్నది. ఇంటావిడ వాకిట్లో కూర్చుంది. ఆమె గదిలో అడుగు పెట్టగానే ఇవాళ కిరణ్మయి మనసు సరిగ్గా లేదని గ్రహించింది. సీత సానుభూతి స్వరంతో, అలాగే ఉంటుందమ్మా, 2-3 రోజుల వరకు మనసు సరిగ్గా ఉండదు. పెంచుతున్న పిట్ట ఎగిరిపోయినా మనసుకు విచారంగా ఉంటుందే. అతను మనిషి కదూ, 6-7 నెలలు అతనితో ఉన్నావు. అందుచేత దిగులుగా ఉండటం స్వాభావికం. ఇంకా 2-3 రోజులుంటే అతని పేరు కూడా తలవవు. ఇలా ఎంతమందిని చూశాను అన్నది. కిరణ్మయి అనిచ్ఛాపూర్వకంగానే చిరునవ్వు నవ్వి, నువ్వు చెప్పేది నిజమే అన్నది. కామినీ దాసి విసుక్కుని, నిజం కాదు, నువ్వే చెప్పమ్మా. కాదు, అతను పోతే పొయ్యాళ్లే, మరొక కొత్తవాణ్ణి తీసుకొచ్చి సుఖంగా ఉండు. మనసులో విచారమంతా గుప్పున ఎగిరిపోతుంది. ఏమంటావు, అంతేగా అన్నది. కిరణ్మయి తల ఊగించి సహానుభూతి తెలిపింది. కానీ ఆమె మాటల్ని విని కిరణ్మయి గుండె కొట్టుకోసాగింది. కామినీ దాసి కళ్ళు మిటకరించి మెల్లిగా, బాగా జ్ఞాపకం వచ్చిందమ్మా, ఆ మనిషికి నేను పొద్దున్నే కబురంపాను. అతను నిన్ను కలుసుకోవటానికి తహతహలాడుతున్నాడు. అంతా పనిలోకి వెళ్ళిపోయిన తర్వాత 2 జాములకు వస్తానని చెప్పి పంపాడు. బహుశా వస్తున్నాడేమో అన్నది. కిరణ్మయి భయపడుతూ, ఇక్కడికి ఎందుకు వస్తాడు అన్నది.
కామినికి కిరణ్మయి మాట విని నవ్వు వచ్చింది. అయినా ఆమె కల్పిత క్రోధంతో, చచ్చిన దానా, అతను రాకపోతే నువ్వెక్కడికి వెళ్తావు? నా మాట వింటే అని ఆమె లేనిపోని నవ్వు తెచ్చిపెట్టుకొని కిరణ్మయి మీద పడింది. కిరణ్మయి ఏమీ మాట్లాడలేదు. కొంచెం జరిగి కూర్చుంది. కామినీ దాసి ఆత్మీయావేశంతో ఇవాళే మొట్టమొదటగా ఏకవచనంలో నువ్వు అని సంబోధించింది. కానీ ఆ ఆత్మీయతా సంబోధన ఆ నీచ స్త్రీ నోటి నుండి వచ్చేటప్పటికీ కిరణ్మయి చెవుల్లో బాణంలాగా తగిలింది. కానీ తమాయించుకుని మెదలకుండా ఊరుకుంది. కానీ కామినీ దాసి ధ్యానం అటుపోలేదు. ఆమె తన ధోరణిలోనే, ఆలోచించక తల్లి, 6 నెలల్లో నీ భాగ్యం పండకపోతే నన్ను కామినీ దాసి అని పిలవకు. నువ్వు నేను చెప్పినట్టు మాత్రం నడుస్తూ ఉండు, ఇంకేం అవసరంలే అన్నది. కిరణ్మయి ఆమె మాటలు వినటానికి ఇష్టం లేకపోయినా వినక తప్పలేదు. పెద్ద శెట్టికి డబ్బుకేమీ కొదవలేదు. మోజులో పడ్డాడు. ఈ అవకాశంలోనే 2 చేతులతో జుర్రు, తర్వాత వాణ్ణి తగలై. ఇంకెంతమంది వచ్చి పడతారో. నువ్వు ఇట్లా విచారంతో కుమిలిపోతున్నావు కానీ లేకపోతే నీ రూపం మామూలు రూపమా అన్నది కామినీ దాసి. అదే సమయంలో బయట వసారలోంచి ఎవరో అణచుకున్న గొంతుతో ఇంటావిడా అని పిలిచారు. నే పోతున్నా అని కామినీ దాసి వెళ్ళబోతూ ఉండేటప్పటికీ కిరణ్మయి 2 చేతులతో ఆమె పైట పట్టుకు లాగి, పోవద్దు, నువ్వు ఇక్కడే ఉండు, ఎవరిని ఇంట్లోకి అడుగు పెట్టనివ్వద్దు అన్నది. కామిని త్రుళ్ళిపడి ఆశ్చర్యంతో, ఎందుకు? ఇక్కడికి ఎవరైనా వచ్చారా ఏమిటి అన్నది. కిరణ్మయి దృఢస్వరంతో, వచ్చినా రాకపోయినా నువ్వు ఇక్కడి నుంచి కదలొద్దు అన్నది. పిలిచిన వ్యక్తి కాళ్ల చప్పుడు, పాదాల చప్పుడు క్రమంగా దగ్గరగా రాసాగింది. కామినీ దాసి క్షుబ్ధురాలై, నువ్వు పెళ్లి చేసుకున్న ఇల్లాలివి కాదు. బాబులు నీ ఇంటికి వస్తారు, కూర్చుంటారు, దీనికి భయం ఎందుకు? నువ్వు వేశ్యవేగా అన్నది. నేనెవర్ని? వేశ్యనా? కిరణ్మయి బిగ్గరగా అరిచింది. ఏదో ఒక మెరుపు ఆమె నరాలను చీల్చుకొని తల పగలగొట్టుకొని బయటకు వెళ్ళినట్లనిపించింది. ఆమె ఎర్రని కళ్ళు, తీవ్ర స్వరము చూసి కామిని ఆశ్చర్యంతో మొహం చిట్లించుకొని, కాకేమిటి? నీ ఈ రూపం చూసి నా ఒళ్ళు మండుకుపోతూ ఉంది. ఇప్పుడు మేం ఏ స్థితిలో ఉన్నామో నువ్వు అదే స్థితిలో ఉన్నావు. మంచి వారెవరైనా వస్తే రాని ఆదరించి ఇంట్లో కూర్చోబెట్టు అన్నది. ఈ వచ్చిన మంచివాని దగ్గర నుంచి ఇంటావిడ డబ్బు బాగానే గుంజింది గతంలో. ఇంకా గుంజాలని ఆశ. అతను వాకిటి దగ్గరికి వచ్చి నుంచుని ఇకిలిస్తూ, బాగున్నావా కామిని అన్నాడు. ఇంటావిడ కిరణ్మయి చేతిలోంచి పైటి చెంగు లాక్కొని వినయంగా, మీ దయ వల్ల బాగానే ఉన్నాం బాబు, లోపలికొచ్చి కూర్చోండి, తమలపాకులు తీసుకొచ్చిస్తాను అని కొంచెం చిరునవ్వు నవ్వి, ఈనాటి నుంచి ఈ ఇల్లు వాకిలి అంతా మీది బాబు, నేను ముందుగానే చెప్తున్నాను, దీన్ని బాగా అలంకరించాలి అన్నది. సరే సరే, అంతా సిద్ధంగా ఉందా అని అతను సంకోచమేమీ లేకుండా సరాసరి ఇంట్లోకి వచ్చి మంచం మీద కూర్చోబోతున్నాడు. కిరణ్మయి ఎంతో బలవంతాన ఇంతవరకు సహిస్తూ వచ్చింది. కానీ ఇంకా సహించలేక తన రూప యవ్వనాలను కొనే ఈ అపరిచిత వ్యక్తి లోపల అడుగుపెట్టగానే ఆమె కుంగటేరు తెగిన చెట్టులాగా కింద పడిపోయింది. ఆ వచ్చినవాడు త్రుళ్ళిపడి ఈ ఆకస్మిక విపత్తికి హతబుద్ధుడైపోయాడు. ఇంటావిడ గల్లంతు చూసి ఇంటిల్లపాది నిద్ర మంచాల మీద నుంచి లేచి పరిగెత్తుకొచ్చారు. కొందరు నీళ్లు తెచ్చి మొహాన చల్లారు, కొందరు విసనకర్రతో విసిరారు. అంతా చాలా శ్రమతో పాపం ఆవిడకు శుశ్రూష చేయసాగారు. కామినీ దాసి బల్ల మీద కూర్చుని బిగ్గరగా,
ఈ పనికే ఒళ్ళు చల్లబడిపోయింది. ఇంతవరకు అటువంటి ఓర్పు నేర్చుకోలేదు. నేర్పు ఉండద్దు. ఇంటికి వచ్చిన హితుణ్ణి నవ్వుతూ పలకరించడమే తెలియదు అంటూ ఉంది. అదే సమయంలో బయట నుండి మళ్ళీ ఎవరిదో పిలుపొచ్చింది. తలవాకిటి వద్ద ఎవరో అపరిచిత వ్యక్తి దివాకరుని, కిరణ్మయిని పేరెత్తి పిలుస్తున్నారు. నౌకరొచ్చి లోపల ఈ కబురు చెప్పాడు. నౌకర్ని ఇంటావిడ వాకిట్లో ఉన్న బాబుగారిని గురించి అడుగుతూ ఉంది. ఇంతలో ఒడ్డు పొడుగు గల ఒక యువకుడు చేతిలో తోలు సంచి పట్టుకుని తిన్నగా లోపలికొచ్చి, వదినా అని పిలిచాడు గంభీరంగా. అతని ఎడమ చేతి ఉంగరపు పుష్యరాగపు రాయి సూర్యకిరణాలకు మెరుస్తూ ఉంది. కామిని దాసి దిగ్గున లేచి నుంచుని, ఎవరికోసం బాబు అన్నది. దివాకరుడు ఉండేది ఇక్కడేనా? అవును. మా వదిన కిరణ్మయి ఏ గదిలో ఉంటోంది? కామిని దాసితో పాటు మరి 2-3 స్త్రీలు కూడా ధ్యానంతో ఆ యువకుని కేసి చూస్తూ ఉన్నారు. వారిలో ఒకరు, ఆమె మూర్ఛపోయి ఉంది అన్నది. మూర్ఛతో పడి ఉందా? ఎక్కడా అని అతను గదిలోకి వెళ్ళాడు. కిరణ్మయి అప్పటికి ఇంకా మూర్ఛతోనే కింద పడి ఉంది. ఒళ్ళంతా చెమటతో తడిసి ఉంది. కళ్ళు మూతలు పడ్డాయి. ముఖం నల్లబడింది. వెంట్రుకలు తడిసి చెల్లా చెదరై ఉన్నాయి. ఆ వచ్చిన వ్యక్తి సతీషుడు. అతని దృష్టి శెట్టి మీద పడింది. అదే సమయంలో శెట్టి దగ్గరగా వచ్చి ధ్యానంతో కిరణ్మయి కేసి చూస్తున్నాడు. సతీషుడు విస్మయంతో ఉగ్రుడై, ఎవరు నువ్వు అన్నాడు. అతని తరఫున ఇంటావిడ సమాధానమిచ్చింది. మా శెట్టిగారు వారు. ఇక్కడ పరిచయం కాకముందే సతీషుడు వేలితో ఆ వ్యక్తిని వాకిలి కేసి చూపిస్తూ, బయటకు పో అన్నాడు. శెట్టి డబ్బు గలవాడు, కొత్త స్నేహితుడు. అదీగాక ఇంతమంది ఆడవాళ్లలో అతను ఈ అవమానాన్ని సహించలేకపోయాడు. అందుచేత సాహసించి, ఎందుకని అన్నాడు. సతీషుడు ఈ వాద వివాదాలకు సిద్ధంగానే ఉన్నాడు. ఇంకా సహించలేక కాలు నేలకేసి కొట్టి బెదిరింపుతో, బయటకు పో గాడిద అన్నాడు. అందరితో పాటు ఇల్లు కూడా ఈ కేకకు అదిరిపోయింది. శెట్టి మెదలకుండా బయటికి వెళ్ళిపోయాడు. సతీషుడు చెదిరిపోయిన కిరణ్మయి చీర సరిచేసి విసనకర్ర చేతపట్టుకుని బాగా విసరసాగాడు. వారిద్దరి చుట్టూ మూగిన ఆడవాళ్లంతా కోలాహలం చేయసాగారు. వారి గుసగుసల్ని బట్టి కాసేపట్లోనే సతీషుడు చాలా సంగతులు తెలుసుకున్నాడు. కామిని దాసి మరింత ఆశ్చర్యం చూపెడుతూ, నాకింత వయసు వచ్చింది, ఇంత విచిత్రమైన ఆడదాన్ని ఎక్కడా చూడలేదమ్మా. ఇదేమి చోద్యం? వేశ్యను వేశ్య అంటే కళ్ళు తిరిగి ఒళ్ళు తిరిగి పడిపోయింది అన్నది. 20 నిమిషాలకు కిరణ్మయికి తెలివి వచ్చి బయట సర్దుకుని లేచి కూర్చుంది. క్షణంసేపు ధ్యానంతో చూసి మెల్లగా, చిన్నబాబు అన్నది. సతీషుడు ఆమె పాదాలకు నమస్కరించి, అవును నేనే వదినా, కానీ అసలు విషయం ఏమిటో కొంచెం చెప్పు. ఆ బట్టలు ఎలా ఉన్నాయో, మొహము ఒళ్ళు కూడా అలాగే ఉన్నాయి. ఈమెని సతీషుని వదిన అని ఎవరంటారు? ఎవరో దిక్కులేని పిచ్చిదానిలాగా ఉంది. చిన్నతనంలో అనేకం చేశావు. ఇంకా రేపటి ఓడకు ఇంటికి పద. ఆ స్త్రీల కేసి చూసి, ఇంకా మీరు అవసరం లేదు, మీ ఇళ్లకు పొండి అన్నాడు. కిరణ్మయి శిలాప్రతిమలాగా తల వంచుకు కూర్చుంది. ఆమెలోని వ్యధ అంతర్యామికే తెలుసు, కానీ బయటకు ఎవ్వరికీ తెలియదు. స్త్రీలు బయటకు వెళ్ళిపోయిన తర్వాత, ఆ పంది ఎక్కడున్నాడు వదిన అన్నాడు. కిరణ్మయి తల వంచుకొని, ఇంతవరకు ఈ ఇంటిలోనే ఉన్నాడు, నిన్న రాత్రి మరో చోటుకు వెళ్ళిపోయాడు అన్నది. ఎందుకని? నేనే వెళ్ళిపోమ్మని చెప్పాను. అయితే పిలవనంపితే వస్తాడా? పిలవనంపి చూస్తాను అని కిరణ్మయి బయటకు వెళ్ళి ఇంటి నౌకర్ని కాళీ మందిరానికి పంపి మళ్ళీ తిరిగొచ్చి, నువ్వు వస్తావని కల్లో కూడా అనుకోలేదు అన్నది. నా రాక కూడా నీకు స్వప్న బాహ్యమైన విషయం కాదా వదిన అన్నాడు సతీషుడు. అది నిజమే అని కిరణ్మయి మళ్ళీ తల వంచుకుంది. సతీషుడు ఇంటిలో దాసిని అడిగి జాడ తెలుసుకొని ఇక్కడికి వచ్చాడని తెలుసుకోవటం కష్టమేమీ కాదు.
కానీ ఇంతకాలమైన తర్వాత ఇవాళ అకస్మాత్తుగా జాడ తెలుసుకొని ఇంత దూరం వచ్చి తిరిగి తీసుకువెళ్ళటానికి యథార్థ కారణం ఊహించటం మాత్రం కఠినమైన సంగతి. వచ్చిన కారణం స్వయంగా సతీషుడే బయటపెట్టాడు. రేపు ఓడ బయలుదేరుతుంది, నేను మిమ్మల్ని తీసుకువెళ్ళటానికే వచ్చాను అన్నాడు. కిరణ్మయి తల పైకెత్తి, ఉపేంద్రబాబు పంపాడా ఏమిటి? సరే, దివాకర్ని తీసుకెళ్ళు. చెయ్యెత్తి నమస్కరిస్తాను, అతన్ని తప్పకుండా తీసుకెళ్ళు అన్నది. కేవలం ఇతరుల ఆజ్ఞల్ని పాటించి నేనేమీ రాలేదు వదినా. అంతకంటే కూడా నాకు ఈ విషయంలో చాలా చింతగా ఉంది. ఇంతకాలం గడిచిన తర్వాత ఎందుకని అంటావు కదూ. కానీ ఎంత వెతికినా నువ్వు ఎక్కడ ఉన్నావో అంతు తెలిస్తేగా. తండ్రిగారు చనిపోయారు. నాకు చాలా సుస్థి చేసింది. నేను కూడా పోవటానికి సిద్ధంగా ఉన్నాను. అసలు కలుసుకునే వాళ్ళం కూడా కాదు అన్నాడు. కిరణ్మయి తల ఎత్తి చూసింది. ఆమె తన 2 కళ్ళతో ప్రపంచంలో ఉన్న స్నేహాన్నంతటినీ సతీషుని ఒంటి మీద అంతటా కురిపించింది. క్షణంసేపుండి కరుణస్వరంతో, నేను ఎవరి దగ్గరికి వెళ్తాను బాబు? ప్రపంచంలో నా వాళ్ళెవరున్నారు అన్నది. నా దగ్గరికి రావదినా, నేనున్నానుగా. నాకు ఆశ్రయం ఇవ్వటం మంచిదా? నీకు జ్ఞాపకం లేదా వదిన? చాలా కాలం కిందటే నువ్వు మరిది అని నన్ను పిలిచిన రోజునే మంచి చెడ్డల నిశ్చయం జరిగిపోయింది. నువ్వేమైనా అన్యాయం చేస్తే దానికి సమాధానం నువ్వే చెప్పవలసి వస్తుంది. కానీ నేను నీ చిన్న మరిదిని, నిన్ను గురించి ఆలోచించే అధికారం నాకేమీ లేదు అన్నాడు సతీషుడు. సతీషుని ఈ మాటలు విని కిరణ్మయికి ఎక్కడికైనా పారిపోయి కడుపార ఎడవాలనిపించింది. కానీ ఆ ఆవేశాన్ని అణుచుకొని, కానీ సమాజం అన్నది. సతీషుడు మధ్యలోని, చేతిలో డబ్బున్నవాడికి, శరీరంలో బలమున్నవాడికి వ్యతిరేకంగా సమాజం కూడా ఏమీ చెయ్యదు. అవి 2 నా వద్ద పుష్టిగా ఉన్నాయి వదినా అన్నాడు. అతను చెప్పే ధోరణిని చూసి కిరణ్మయికి నవ్వొచ్చింది. కొంచెంసేపు మెదలకుండా ఊరుకొని, ధనం, శరీర బలాలతో నువ్వు సమాజాన్ని ఆపితే ఆపొచ్చు, కానీ ఈ పాపిష్టిదాన్ని ఎలా రక్షిస్తావు అన్నది. సతీషుడు అదే ధైర్యంతో, నాకు చదువు సంధ్యలు రావు, నేను పల్లెటూరి మూర్ఖుణ్ణి, అన్నిటికీ సమాధానం కూడా చెప్పలేను, ఇంత సూక్ష్మంగా లోకుల మంచి చెడ్డలను గురించి ఆలోచించడం కూడా నేను నేర్చుకోలేదు. ఇది సత్యయుగమా ఏమిటి? ఉపేంద్రనలాగా అందరూ యుధిష్ఠిరులై కూర్చోటానికి? ఇది కలియుగం. అన్యాయాలు, అనిష్టాలు, అనర్థాలు జరుగుతూనే ఉంటాయి. వాటి జమా ఖర్చులు ఎవరు రాస్తూ కూర్చుంటారు? నేను వీటన్నిటినీ అంగీకరించిన వదిన. లోకులు ఎలా ఉన్నారో, ఎవరు ఏ పని చేస్తున్నారో నేను చూస్తున్నాను వదిన. హరణ్బాబు మృత్యు సమయంలో నీ పతి సేవ నా కళ్ళారా చూచాను. నువ్వు కులటవు అయిపోతావు అంటే నేను చచ్చిపోయినా కూడా నమ్మను. ఏమైనా కానీ నేను నిన్ను తప్పకుండా తీసుకెళ్తాను వదిన. రోగం నన్ను బాగా దెబ్బతీసింది. అయినా కూడా నీకు సాయం చేసి నిన్ను నా చేతుల్లోంచి లాక్కెళ్ళడానికి ఈ వీధి వారికి సాహసం ఉందనుకుంటున్నావా? రేపు నిన్ను వీపు మీద వేసేసుకొని ఓడ మీదకి తీసుకెళ్ళి పడేస్తాను, నువ్వెంత కాదన్నా అన్నాడు. కిరణ్మయి పక్కుమని నవ్వింది. అపరాధిని అనే వ్యధంతా దూరమైంది. సరళ స్నిగ్ధహాసంతో ఆమె వదనం వికసించింది. క్షణంసేపు తానేమీ నింద్యమైన పని చెయ్యలేదు అనుకున్నది. కోపంతో 2 రోజుల పాటు అత్తవారింటి వద్ద నుండి కన్నవారింటికి పోయింది. ప్రేమపాత్రుడైన మరిది తిరిగి తీసుకువెళ్ళటానికి వేడుకుంటున్నాడు. అదే సమయంలో దివాకరుడు బయట నుంచి పిలిచి గదిలోకొచ్చాడు. అతని ముఖం మీద ఉదాసీనమంతా ఏదో మంత్రబలంతో ఒక్క రోజులోనే తొలగిపోయిందా
అని కిరణ్మయి ఆశ్చర్యంతో చూచింది. గదిలోనికి వచ్చి అలవాటు చొప్పున కిరణ్మయికి నమస్కరించి, నువ్వు నన్ను పిలవనంపావా వదినా అంటూ ఉండగానే అతను మంచం కేసి చూసి ఏదో భూతమా అన్నట్లు త్రుళ్ళిపడ్డాడు. అతను బయట ఎండలోంచి గదిలోకి వచ్చాడు. అందుచేత మొదట అతనికి సతీషుడు కనబడలేదు. గమనించిన తర్వాత అతని ముఖం ఉదాసీనమైపోయింది. సతీషుడు చిరునవ్వు నవ్వి, నేను ఉపేంద్రబాబును కాదు, సతీష్ బాబుని, దుష్ట పనులకు దిట్టని. నన్ను చూసి ఈ విధంగా నిలువున నీరైపోయేంత అవసరం లేదు. కూర్చో కూర్చో. ఉపేంద్రబాబు గారి అనుమతిపై వచ్చాను. రేపొద్దున 6:30 గంటలకే ఓడ బయలుదేరుతుంది, జ్ఞాపకం పెట్టుకో అన్నాడు. దివాకరుడు అక్కడే చతికిలపడి 2 కాళ్ల సందున తల ఇరికించి కొంచెం సేపు ఉన్న తర్వాత, నేను రాను సతీష్ బాబు అన్నాడు. నీ శిరస్సు తీసుకెళ్తాను. ఉపేంద్రబాబు గారి అనుజ్ఞ, ప్రాణం ఉన్నా పోయినా సరే. అర్థమైందా అన్నాడు సతీషుడు. అయితే శిరస్సే తీసుకెళ్ళు సతీష్ బాబు. దాన్ని నీకు 6 గంటలకు ముందే ఇచ్చేస్తాను అన్నాడు దివాకరుడు. సతీషుడు చకితుడై, హరే బాబా, కుర్రవాడి కోపం చూడు. అయితే నువ్వు రానిదెందుకు అన్నాడు. నీకు పిచ్చెత్తిందా ఏమిటి? ప్రపంచంలో నాకెవరున్నారు? వెళ్ళి తలెత్తుకొని ఎదురుగా నిలబడటానికి అన్నాడు. హరే, తలెత్తుకోవడానికి కష్టంగా ఉంటే వంచుకే తిరుగుదువు కానీ వెళ్ళటం మాత్రం తప్పదు. సరే, నువ్వు అంత మహాపరాధం చేశావా సిగ్గుతో చచ్చిపోవటానికి? ఈ మధ్యకాలంలో నేను చేసిన దుష్కృత్యాలన్నింటినీ అక్కడికి వెళ్ళిన తర్వాత విందువుగానిలే. భూసిద్ధి, భేతాళ సిద్ధి, ఈ పేర్లన్నీ ఎప్పుడైనా విన్నావా? లేదు కదా. లేదు, పద. ఉపేంద్రబాబు కాదు, మేము 5గురం కలిసి ఒక విధంగా అతన్ని ఒప్పించాం. సర్దుకోవలసినవేవో సర్దుకోవదినా. నేను టికెట్ కొనుక్కురావడానికి వెళ్తున్నాను అన్నాడు సతీషుడు. అతని చివరి మాట కిరణ్మయి చెవులకు కటువుగా తగిలింది. ఒప్పించిన విషయం ఏమిటి బాబు అన్నది. సతీషుడు బిగ్గరగా నవ్వి, అక్కడికి వెళ్ళిన తర్వాత అంతా వింటావులే, చూస్తావుగా వదినా అన్నాడు. కానీ నేను నీతో రానని చెప్పాను కదా బాబు అన్నది కిరణ్మయి. దివాకరుడు కూడా దృఢస్వరంతో, నేను కూడా ఎటూ రాను సతీష్ బాబు, అనవసరంగా నా కోసం డబ్బు నష్టపరచుకు అన్నాడు. సతీషుడు లేచి వెళ్ళబోయి హతాశుడై మళ్ళీ కూలబడ్డాడు. ఉపేంద్రుని జబ్బు సంగతి అతనింతవరకు దాచి ఉంచాడు. కానీ దాచి ఉంచితే లాభం లేదని తెలుసుకుని, నేను వాళ్ళిద్దరినీ తీసుకువస్తానని అతనితో గట్టిగా చెప్పి వచ్చాను. మీరు నా మాట నెగ్గించకపోతే సరిగాని అతను మీకలాంటి మహాపరాధం ఏం చేశాడు? దానికి ప్రతీకారంగా ఇలాంటి శిక్ష విధించడానికి నేను ఒక్కడినే తిరిగి వెళ్తే ఆయన ఎంత దుఃఖపడతాడో చెప్పలేను. అలాంటి అన్యాయం చేయకు దివాకర్. నిన్ను చూడటానికే ఆయన ప్రాణాలు ఇంతవరకు నిల్చున్నాయి. లేకపోతే ఈ పాటికి పొయ్యి ఉండేవి అన్నాడు. అతని మాటలు విని ఇద్దరూ ఒక్కసారిగా హాహాకారాలు సెలిపారు. ఈ మాఘమాసాంతంలో పశువదిన క్షయరోగంతో ఈ లోకాన్ని వదిలిపోయినప్పుడే ఉపేంద్రబాబు కూడా దక్కడని సందేహపడ్డాం. కానీ అతనికి ఇంత తొందరగా కాలం దాపురిస్తుందని ఎవరు అనుకోలేదు. చాలా కాలం నుండి చాలా తక్కువగా మాట్లాడుతున్నాడు. స్వర్గరథం వాకిట ముందుకు వచ్చే వరకు వారు వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నారని ఎవరికీ తెలియదు. నీకేం భయం లేదు దివాకర్, నిర్భయంగా పద. మన ఉపేంద్రబాబు ఇప్పుడు ఆ ఉపేంద్రబాబు కాదు. ఇప్పుడు 1000 తప్పుల్ని కూడా తప్పులుగా భావించడం లేదు. చిరునవ్వు నవ్వి ఊరుకుంటున్నాడు. ఛీ, ఈ విధంగా కింద పడుకోకపోదినా? సరే, మేం బయటికి వెళ్తున్నాం, వెళ్ళి మంచం మీద పడుకోండి అని సతీషుడు చప్పున లేచి ఆమె పాదాలను అంటేటప్పటికీ ఆమె స్పృహ తప్పి కింద పడిపోయింది. బుద్ధిపూర్వకంగా ఆమె కింద పడుకోలేదని అప్పుడు సతీషుడు గ్రహించాడు. సతీషుడు దివాకరుడు ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని స్తబ్దులైపోయారు.
కొంచెం సేపు ఉన్న తరువాత సతీషుడు మెల్లగా, నా సంశయమే నిజమైంది దివాకర్. నాకు తెలుసు ఈ కబురు విని వదిన సహించలేదని అన్నాడు. దివాకరుడు చకిత దృష్టితో సతీషుని ముఖం కేసి చూడసాగాడు. సతీషుడు ఆశ్చర్యంతో, ఇంతకాలం ఒక్క చోటన ఉన్నా నీకు ఈ సంగతి తెలియదు దివాకర్? బహుశా వదినను నేను చంపటానికి తీసుకెళ్తున్నానని భయంగా ఉంది. కానీ తీసుకువెళ్ళక తప్పదు. ఈ ప్రపంచంలో ఇద్దరే ఈ దుఃఖాన్ని ఏ విధంగానూ సహించలేరు. ఒకరు స్వర్గంలో ఉన్నారు, మరొకరు. సరే, వెళ్ళి త్వరగా నీళ్లు తీసుకురా దివాకర్, నేను విసురుతా. అరే, మాట్లాడవే అన్నాడు. దివాకరుడు ఒక్కసారి ఆపాద మస్తకం కంపించిపోయాడు. అతను తక్షణమే కిరణ్మయి పాదాల మీద పడి, నాకంతా అర్థమైంది వదిన. నువ్వు నాకు పూజ్యురాలివి. అయినా ఇంతవరకు ఈ సంగతి దాచి నన్నెందుకు నరక కోపంలో ఉంచావు? నేను ఈ మహాపాపాన్ని నుండి ఎలా విముక్తి చెందుతాను అన్నాడు. ఒక చిన్న ప్రకటన. ఈ 18వ భాగాన్ని నిన్ననే రిలీజ్ చేయవలసి ఉంది. దాన్ని నిన్న ఆపవలసి వచ్చిన కారణాన్ని మీకు వివరిస్తాను. 18వ భాగపు కథ అంతంలో ఒకచోట ఈ వాక్యాలుంటాయి. సతీషుడు అధైర్యంతో, నాకు చదువు సంచలు లేవు, నేను పల్లెటూరి మూర్ఖుణ్ణి అలా అంటూ చెప్తూ ఉంటాడు. సతీషుని వంటి తెగువ సాహసం గల యువకునికి అధైర్యం అనే మాట ఉపయోగించడం ఏమిటా అని సందేహం కలిగినా వీడియోని పుస్తకంలో ఉన్నట్లే చదివి చేసేసాను. కానీ వీడియో అంతా పూర్తయ్యాక మళ్ళీ మొదటి నుండి వింటూ ఉంటే ఈ పదం కొరుకుడు పడలేదు. ఖచ్చితంగా అక్కడ అధైర్యం అన్న పదం రచయిత వాడి ఉండరు అనిపించింది. వీడియోని నిన్న రిలీజ్ చేయడం ఆపేశాను. అత్యవసరమైన నిన్నటి పని పూర్తి చేసుకొని ఈరోజు అధైర్యం అనే పదాన్ని అదే ధైర్యం అనే పదంతో రీప్లేస్ చేసి మళ్ళీ చదివి వీడియో చేసి ఇప్పుడు ఈ టైంకి రిలీజ్ చేయగలిగాను. అందుకే నిన్నటి మారుగా వీడియోని ఈరోజు రిలీజ్ చేయవలసి వచ్చింది. ఇక్కడితో శరత్చంద్ర చట్టోపాధ్యాయ ప్రసిద్ధ రచన చరిత్రహీనులు 18వ భాగం పూర్తి అయింది. ఆలకించినందుకు ధన్యవాదాలు.